హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు బంధువులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం అంతగా సరిపోదు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో విశ్రాంతి అనేది ఉండదు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యక్తుల చేతిలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఒప్పందాలు చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా కొంత నత్తనడకన సాగుతాయి. రాబడి అంతగా కనిపించదు. రుణదాతల ద్వారా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మికంగా మార్పులు సంభవిస్తాయి. రాజకీయవేత్తలకు, వైద్యులకు ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. ఇక విద్యార్థుల యొక్క ఆశలు ఫలించవు. ముఖ్యంగా మహిళలకు ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.